హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో గైస్. ఈరోజు వచ్చేసి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే నేను నా సోలోగా చేస్తున్నా. ఈరోజు అయితే ఎవరితో చేస్తలేను. లైక్ అంటే మా వాళ్ళు ఏంటంటే కొంతమంది అవైలబుల్ లేరు. అందులో ఒక అతనికి ఏమో కొంచెం స్మాల్ యాక్సిడెంట్ అయింది మొన్న, దానివల్ల రైడ్కి రాలేకపోయిండు. అండ్ ఇంకొక పర్సన్ కూడా సేమ్ కొంచెం హ్యాండ్కి ఇంజురీ అయింది. సో అతను కూడా దానివల్ల రైడ్కి రాలేకపోయిండు. ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఇక మన వాళ్ళంతా ఒక ఇద్దరేమో అవైలబుల్ లేరు. సో అదనమాట మ్యాటర్. మొత్తానికి అయితే ఇక అందరూ అట్లా ఎవరికి వాళ్ళు ఇట్లాంటి కొన్ని రీజన్స్ వల్ల రైడ్కి రాలేకపోతారు. ఇంకా నేను కూడా యాక్చువల్ పోవద్దు అనుకున్నా, బట్ మన బండి కూడా బయటికి తీసి ఇది 3 వీక్స్ అయిపోయింది అనమాట. ఈ వీక్ కూడా బయటికి తీయకపోతే 4th వీక్ అంటే 1 మంత్ అనమాట. ఆల్మోస్ట్ 1 మంత్ మనం బండి బయటికి తీయకుండా అట్లా 1 మంత్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఈరోజు ఎట్లాగైనా సోలోగైనా సరే రైడ్ చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ అయినా. యాక్చువల్లీ నేను కూడా ఈరోజు రైడ్ చేయకపోతున్నాను, ఎందుకంటే బండి కొంచెం మనకి స్టార్టింగ్ ప్రాబ్లం ఇచ్చినుండే. నేను నైట్ నుంచి స్టార్టింగ్ ప్రాబ్లం ఇచ్చింది, బండి స్టార్ట్ కాలేదు తొందరగా. సో అట్లా దానివల్ల ఈరోజు కూడా పొద్దున బండి స్టార్ట్ అయితే పోదాం, లేకపోతే లేదనుకున్నా. మన టైం బాగుండి బండి అయితే స్టార్ట్ అయిపోయింది. చలో ఇంకా అని చెప్పేసి బండి కూడా ట్యాంక్ ఫుల్ చేయించిన రైడ్ అయితే చేస్తున్నా. యాక్చువల్లీ ఈరోజు మోటో ఫెస్ట్ కూడా ఉంది మనకి తుక్కుగూడలో, బట్ నేనైతే దానికి అటెండ్ అయితే లేను. సోలోగా రైడ్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ మోటో ఫెస్ట్లో అయితే అక్కడ రైడ్ చేయడానికి ఏముండవు, జస్ట్ అక్కడ పోయి ఆ ఈవెంట్కి అటెండ్ అయ్యి ఈవెంట్ చూసుకోవాల్సిందే. సో ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను కూడా బండి రైడ్ చేయకుండా కూడా 3 వీక్స్ అవుతుందని చెప్పేసి రైడ్ చేస్తున్నా. చలో మనం పోతప్పుడు రన్నింగ్లో మాట్లాడుకుందాం. తర్వాత బైక్ నడిపిస్తే అసలు ఆ మజా ఎట్లుందంటే మామూలుగా లేదనమాట, ఒక రేంజ్లో మజా ఉంది. త్రీ వీక్స్ తర్వాత అసలు చెప్పలేని ఫీల్ ఉందన్నమాట బైక్ నడిపిస్తుంటే. పెట్రోల్ కూడా మనకి ఫుల్ ఉంది ఇక్కడ ట్యాంక్. అయితే నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే రైడ్ వచ్చేసి హిల్ పార్క్ రెస్టారెంట్ పోదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ పంజాబీ దాబా, S4 ఇవన్నీ లాస్ట్ టైం పోయినాయి. అవన్నీ ఒకసారి S4 పోయినా, దానికంటే ముందు సరే పంజాబీ దాబా పోయినుండే. ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడికి ఎందుకని చెప్పేసి ఇక్కడ హిల్ పార్క్ వస్తున్నా. యాక్చువల్లీ పంజాబీ దాబా ఏంటంటే ఫుడ్కి బాగుంటుంది అది, బట్ నాకు చాలా తక్కువ డిస్టెన్స్ అది, బైక్ రైడ్ చేసిన ఫీల్ ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ రోడ్ కూడా బాగాలేదనమాట. ఇంకా అక్కడ కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అందువల్ల ఆ రోడ్ బాగాలేదు, అందుకనే అటు బంద్ చేసిన. ఇంకా మన బైక్ కూడా సర్వీసింగ్ కూడా చేయాలి. యాక్చువల్లీ సర్వీస్ టైము ఈరోజు ఈ సండే చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు ఇక రైడ్ కొడుతున్నాం కదా, రైడ్ పోయి వచ్చినాక చేద్దామని చెప్పేసి. యాక్చువల్లీ 3 వీక్స్ నాకు గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మా ఇంటి ముందు రోడ్ వేసారు, కొత్త రోడ్డు. దానివల్ల బండి తీయలేకపోయినా 3 వీక్స్. అది రోడ్డు దోవడము ఒక 1 వీక్ వేసారు, దాన్ని తవ్విన దాన్ని క్లియర్ చేయడము ఒక 1 వీక్ చేసారు. దాని మీదకి వెళ్ళి 1 లేయరు, తర్వాత 2nd లేయరు, అట్లా ఇదంతా ప్రాసెస్ కానీ 3 వీక్స్ టైం తీసుకోరు. అందుకని బండి తీయలేకపోయినా. యాక్చువల్లీ ఈ రూట్ వచ్చేసి కాజాగూడ అనమాట. నేను హైటెక్ సిటీ మీద నుంచి కాజాగూడ మీద నుంచి పోతున్నా. ఈ రూట్లో నేను రావడం ఇది 3rd టైం అనుకుంటా. బెనెల్తో రావడం అయితే 2nd టైమే నా బైక్తోని.
ఎప్పుడెప్పుడో లాంగ్ టైం వచ్చినా మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. యాక్చువల్లీ నేను హిల్ పార్క్ పోతే ఎట్లా అంటే అత్తాపూర్ మీదకి వెళ్ళిపోతా, షేక్పేట్ అత్తాపూర్ మీదకి వెళ్ళిపోతా. బట్ అది కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడైతే మనకు ఫుల్ ఫ్రీ ఉంటుంది. రోడ్ కనిపిస్తుంది కదా మనకి ఎంత ఫ్రీ ఉందో, అట్లా ఫుల్ ఫ్రీ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇట్లా పోతాను ఈసారి. యాక్చువల్ నాకు ఎట్లా అంటే ఆల్ ఆఫ్ సడన్ నేను నైట్ గుర్తొచ్చింది. ఎవ్రీడే అట్లనే పోతాం కదా, అది అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇదైతే కొంచెం మనకి ఫ్రీ ఉంటుంది కదా అని చెప్పేసి ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నాను. టైర్స్లో గాలి తక్కువన్నట్టుంది. నాకు ఎందుకో కొంచెం డౌట్ వస్తుంది. ఎందుకంటే కార్నరింగ్ చేసినప్పుడు అంత సపోర్టివ్గా కనబడతలే బండి. అది మనకి టైర్లో గాలి తక్కువ ఉంటే కూడా కార్నరింగ్ చేసేటప్పుడు సరిగా సపోర్ట్ చేయదన్నమాట. స్కిడ్ అయితే ఏంటి అన్న డౌట్ వస్తుంటుంది. సరే గాలి చెక్ చేయాలి. ఇందాక పెట్రోల్ కొట్టేసేటప్పుడు అనుకున్నా, బట్ మర్చిపోయినా. ప్రశాంతంగా ఉంది రోడ్ అయితే, మంచిగా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. కానీ రోడ్డు ఫ్రీ ఉంది అని చెప్పేసి మనం ఇష్టం ఉన్నట్టు బండిని బాగా ఇస్తామంటే కుదరదు. కొంచెం చూసుకొని నడిపాలి. యాక్చువల్లీ టైం అయితే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే నేను కాజగూడ నుంచి వచ్చిన కదా, అక్కడికి వచ్చినాక అవుటర్ రింగ్ రోడ్ దగ్గర రోడ్ కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడక్కడనే ఒక 4 రౌండ్స్ వేసిన పిచ్చర్ లెక్క. దానివల్ల నాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది. 1 అవర్ టైం వేస్ట్ అయిపోయింది అక్కడనే. జస్ట్ చిన్న ఒకటే ఒక రోడ్డు నేను లెఫ్ట్ తీసుకోవాల్సింది లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రైట్ వెళ్ళిపోయినా. దానివల్ల మళ్ళీ మొత్తం అంతా ఫస్ట్ నుంచి మళ్ళీ తిరిగేసి వచ్చేసరికల్లా ఇంత టైం పట్టింది అనమాట. అప్పటికే కొంతమంది బ్రేక్ఫాస్ట్ రైడ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ కూడా వెళ్ళిపోతారు ఇంటికి. నాకైతే ఆపోజిట్లో ఒక 4-5 వెహికల్స్ కనిపించినాయి. ఇప్పుడు కూడా ఒకటి పోతుంది, ZX6R. సో అట్లా నాకైతే ఇప్పుడు పోయిన ZX6Rతో కలిపి నాకు ఒక 6-7 వెహికల్స్ అయితే ఆపోజిట్లో కనిపించినాయి అనమాట. వాళ్ళు ఆల్రెడీ రైడ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు ఇంటికి. మనం ఇంకా డెస్టినేషన్ కూడా పోలే. ఎవ్రీ టైం వచ్చిన రూట్లోనే వస్తే బాగుండేది. ఎవరైనా కొత్త రూట్లలో వస్తే అట్లనే ఉంటుంది. రోడ్ కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడెక్కడ పోతాం. నాకు ఇప్పుడు అట్లనే జరిగింది. దానివల్ల నాకు 1 అవర్ టైం వేస్ట్, పెట్రోల్ వేస్ట్. ఎందుకు ఈరోజు ఏమన్నా ట్రైంపుకి ఇట్లా ఏమైనా ఉంది? మొత్తం ట్రైంపులు అంతా ఇక్కడ పెట్టేసారు. ఓన్లీ ట్రైంప్ 400లో ఉన్నాడా, ట్రైంప్ స్పీడ్ 400. కొన్నేమో సూపర్ బైక్స్ ఉన్నాయి, బుల్లెట్లు అంతా బయట ఉన్నాయి. చాలా క్రౌడ్ వచ్చింది ఈరోజు. యాక్చువల్లీ ఇంతమంది రారు, బట్ ఏందో ఈరోజు ఇంతమంది ఉన్నారు. ఇంకా కొన్ని నేను చెప్పినా కదా ఇందాక మీకు, యాక్చువల్లీ అప్పుడే వస్తే అయిపోతుండే. చాలామంది వెళ్ళిపోయారు. నాకు తెలిసి మన వాళ్ళు కూడా Z9 టీం కూడా వస్తా అన్నారు, వచ్చి వెళ్ళిపోయినారో ఉన్నారో ఐడియా లేదు. గైస్
మనతో అయితే బూసా ఉంది. సో ఈ బూసాతో అయితే నేను ఇది రైడ్ చేయడము థర్డ్ టైం అనుకుంటా, మేబీ సెకండ్ టైం. ఫస్ట్ టైం ఒకసారి రైడ్ చేసిన, ఇది సెకండ్ టైము. యాక్చువల్లీ ఈ బూసా వచ్చేసి ఏంటంటే మన ఇండియాలోనే ఫస్ట్ హైబూసా అనమాట. 2024లో ఈ వైట్ అండ్ బ్లూ కలర్ ఉన్న బూసా ఇదే అనమాట. సో ఈ బూసా వైట్ అండ్ బ్లూ కలర్ మన హైదరాబాద్ ఇండియాలోనే ఫస్ట్ హైబూసా అనమాట. ఇది వైట్ అండ్ బ్లూ కలర్ 2024లో 24 మోడల్. సో క్రేజీ మిషన్ అనమాట. సో బ్రదర్కి ఏంటంటే యాక్సెసరీస్ అయితే ఎక్కువ లోడెడ్ పెట్టాడు, ఇష్టం లేదనమాట. సౌండ్ కూడా ఇష్టం లేదు, అందుకని చెప్పేసి ఇట్లా ఉంటేనే స్మూత్ సౌండ్ ఉంటుందని చెప్పేసి సౌండ్ కోసం అయితే స్టాక్ ఎగ్జాస్ట్ ఉంచుకున్నాడు. ఇంకా దీనికి ఎక్స్ట్రా లోడెడ్ అంటే ఫ్రేమ్ స్లైడర్స్, రేడియేటర్ కార్డు అట్లాంటివి కొన్ని యాక్సెసరీస్ అయితే పెట్టిండు. वाह क्या मज़ा आ रहा है भाई बूसा के साथ. वर्ल्ड फास्टेस्ट बाइक हायाबूसा. క్రేజీ మిషన్ అసలు. దాని పవర్ ముందు అయితే మన బెనెలి పవర్ అసలు ఏం సరిపోతలేదు. నాకైతే నవ్వు వస్తుంది. ఆ రప్పని గుంజి పడేస్తుంది బండి ఈజీగా. బూసానే 1300 cc 195 bhp పవర్ అనుకుంటా. ఇది జెన్3కి కొంచెం తగ్గించిండేమో పవరు, జెన్2 అయితే పవర్ ఎక్కువ ఉంటుంది. ఇంకా 195 180 ఏదో ఉంటుంది, మర్చిపోయినా యాక్చువల్ దీని పవర్ bhp. బట్ క్రేజీ మిషన్. వస్తుంది మన దగ్గర కూడా 1000 cc త్వరలోనే రాబోతుంది, నో వర్రీ. కానీ బూసాలో హైలైట్ అంటే అసలు ఈ వైట్ అండ్ బ్లూలో అసలు క్రేజ్ అనమాట. కొంచెం యూనిక్ ఉంటుంది ఇది. మామూలుగా బూసాలో వైట్ కలర్స్ ఉన్నాయి కానీ వైట్ అండ్ గ్రే కలర్తో వచ్చినాయి, అండ్ బ్లాక్ మీద రెడ్తో వచ్చింది. బట్ ఈ వైట్ మీద బ్లూ అనేది అసలు చాలా రేర్ బైక్ ఇది. అండ్ ఇందాక మీకు చెప్పిన ఇండియాలోనే ఫస్ట్ బైక్ ఇది, వైట్ అండ్ బ్లూ 2024 బైక్. సో అది మన ఛానల్లో. ఇప్పుడు ఎట్లా ఉందంటే మనం పోతుంటే మన సౌండ్కి పబ్లిక్ రియాక్షన్ ఉంది, బ్యాక్ లుక్స్కి ఏమో బూసాకి ఉందన్నమాట, వావ్ లుక్ ఉంది. సో అట్లాంటి కాంబినేషన్లో ఉన్నది ఇప్పుడు మన ఫ్రేమ్, మన రైడింగ్ ఫ్రేమ్. ముందు బూసా, వెనకాల మన బెనిలీ సౌండ్. మన సౌండ్కి పబ్లిక్ రియాక్షన్. ఏంద్రా వెనక తిరిగి చూస్తే బూసా, ముందు బూసా వెనకాల బెనిలీ. సో చూసే వాళ్ళకి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉందన్నమాట. బైక్ గురించి నాలెడ్జ్ అయిన వాళ్ళకైతే బూసానే అనుకుంటారు సౌండ్ చూసి, ఎందుకంటే దాని సైజ్ అట్లా ఉంటుంది. దాని సైజ్ చూసి ఇదే బండిది సౌండ్ అనుకుంటారు. బట్ దీనికి ఎగ్జాస్ట్ ఉంటే కూడా సౌండ్ బాగుండేది. ఎగ్జాస్ట్ ఉంటే ఇంకా మన బండి బూసా రెండు కలిపి అసలు చెవులు వలగొడుతుండే, అట్లా ఉంటుండే సౌండ్. యాక్చువల్లీ బూసా స్టాక్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా బాగుంటుంది, చాలా సూతింగ్ ఉంటుంది సౌండ్, సూతింగ్ సౌండ్. అండ్ అది హైయర్ ఆర్పిఎంలో అయితే ఇంకా కొంచెం బేస్ బాగా వస్తుంది. ఎటు వస్తారా నాయన, సడన్గా లెఫ్ట్ తిప్పుతావు. అస్సలు దొరకలే. మన బెడలు చాలా కష్టపడాల్సి వస్తుంది భూసాన్ని దొరికించుకోవాలంటే.
ఈజీగా కొట్టేస్తుంది 200. అసలు 200 పోను అని చెప్పిండు, పిలేన్ ఉన్నది 200 పోను నేను అని చెప్పిండు. బట్ 200 ఈజీగా కొడుతున్నాడు బ్రో. నేనే 177లో ఉన్నా ఇప్పుడు, అంటే ప్రజెంట్ రైట్ నా 177 కొట్టిన ఇప్పుడు ఆయన వెనకాల. నేను 177లో ఉన్నాడు, ఆయన నాకు ఫర్లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాడు అంటే 200 స్పీడ్లో ఈజీగా ఉన్నాడు. 200 కొట్టనే పిలేన్ ఉందని చెప్పిండు. లాస్ట్ వచ్చినాక 200 కొట్టేసాడు ఈజీగా. స్ట్రెచ్ దొరికింది మంచిగా, కూడా చంపేసి పెట్టాడు. క్రేజీ బాయ్ క్రేజీ. भाई जरा आराम से चलो गाड़ी, जरा आराम से. अरे भाई फिर से भाग रही है ना. अरे 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 क्रेजी यार क्रेजी. చూడు నేను 185లో ఉన్నా, మనోడు అక్కడ ఉన్నాడు అంటే 200 ఈజీగా ఉంది. अब 200 200 200. अब 200 आराम से चले. అన్నప్పుడు ఆ మాత్రం 200 అన్నప్పుడు కామన్ అన్నమాట దానికి ఆ స్పీడు. హైపర్ అవుతుంది రైడు. మా ఆడేంది అట్లా వచ్చినాడు రోడ్ మీకు ఒకసారి లారోడు. హైదరాబాద్ 35 kilometers ఫ్రమ్ హియర్. ఫైనల్లీ అయితే మళ్ళీ సిటీలోకి ఎంటర్ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఇంటి దగ్గర దాకా వచ్చినా అనుకో, ఇంకొక 20 minutesలో ఇంట్లో ఉండా. ఇంకా మన పూసా కూడా కుక్కట్పల్లి వరకు వస్తుంది. యాక్చువల్లీ మన బ్రదర్ ఇక్కడ మణికొండలో ఉంటాడు, అయితే కుక్కట్పల్లిలో చిన్న వర్క్ ఉంది, జాకెట్ కొనే పని ఉంది. సో అక్కడ రైడింగ్ జాకెట్ కొనుక్కొని అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఆయన బ్యాక్ టు హోమ్ అనమాట. రైనాక్స్ ఉంది కదా మన కుక్కట్పల్లిలో, సో అక్కడ రైనాక్స్లో ఒక జాకెట్ కొనుక్కొని వెళ్ళిపోతాడు. మనం అక్కడ నుంచి మన బ్రదర్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మనం కూడా చలో గర్. యాక్చువల్లీ మేము అట్లా అత్తాపూర్ మీదకి వెళ్ళి ఎవ్రీ టైం అట్లనే వస్తాను నేను అత్తాపూర్ మీద నుంచి. బట్ పోతాడైతే అబ్బా నిజంగా మస్తు టూ మచ్ లాంగ్ అయిపోయింది అనమాట. నాకు 1 hour టైం వేస్ట్ అయిపోయింది ఆ రింగ్ రోడ్ నార్సింగి సర్కిల్లో తిరిగి రోడ్ కన్ఫ్యూజ్ అయిపోయి. ఇప్పుడైతే వస్తాడైతే రిటర్న్ అయితే మనం ఏం కన్ఫ్యూజన్ లేదు, డైరెక్ట్ వచ్చేసినాం.
लोकेशन लोकेशन देख रहे कॉल अच्छा हाँ इधर से लेफ्ट साइड गए तो डायनामिक राइडर्स आता हाँ लेफ्ट से लेफ्ट हाँ मैं सीधा जाता हूँ आप वो लेफ्ट साइड जाके आपको डायनामिक राइडर्स आता ठीक है मिलेंगे नेक्स्ट टाइम थैंक यू ओके बाय थैंक यू ఓకే చలో గాయస్ మన ఆయపూజ ఇక్కడితోనే సెండ్ ఆఫ్ ఇచ్చేసినాం ఆయపూజకి సో అతను లెఫ్ట్ సైడ్ నుంచి మన లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ వెళ్ళిపోతే యశోద హాస్పిటల్ బ్యాక్ సైడ్ డైనామిక్ రైడర్స్ వస్తుంది అక్కడ నుంచి మళ్ళీ రైడ్ తీసుకొని రైనాక్స్ వెళ్ళిపోయి అక్కడ జాకెట్ కొనుక్కొని వస్తాడు చలో బాయ్ బాయ్ థ్యాంక్ యూ పూసా चलो बाय बाय చలో ఇక్కడ నుంచి మనం ఫుల్ చేద్దాం గైస్ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ నుంచి అయితే మంచి మంచి కంటెంట్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్